అసలు ఈ క్వశ్చన్ అడగాలి అన్న విషయం నాకే తెలీదు, మీలో ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. ఒకవేళ హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో, వెన్ ఐ వెంట్ త్రూ దిస్ సిచ్యువేషన్, నాకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటంటే, మన కార్ మ్యానుఫ్యాక్చరర్స్ మనల్ని చాలా గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. మనం ఈ కార్ కాకపోతే ఆ కార్, ఆ కార్ కాకపోతే ఈ కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాం తప్ప, అందరు మ్యానుఫ్యాక్చరర్స్ మనల్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారు అన్నది మాత్రం మనం పట్టించుకోవట్లేదేమో. వీఆర్ నాట్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ అన్నది నా ఫీలింగ్ వచ్చిందండి. అందుకే కొద్దిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. We might have to stand together and make our voices heard. Yeah. ఇందుకీ మ్యాటర్ ఏంటి అంటే, నేను థర్స్డే నైట్ అండి, మిడ్ నైట్ యాక్చువల్లీ నేను పార్కింగ్ చేస్తున్నాను. పార్కింగ్ చేస్తుంటే నేనే చూసుకోలేదు, నాదే తప్పు. టైర్ సైడ్ వాల్ కి క్రాక్ వచ్చి మొత్తం గాలంతా పోయింది. పోయిన వెంటనే ఫస్ట్ థింగ్ కేమ్ టు మై మైండ్ ఇస్, ఓ మై గాడ్, ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి ఎట్లా రా బాబు బయటపడేది. నేను విజయవాడ నుంచి చాలా దూరంగా ఉన్నాను, కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి. దెన్ ఐ వెంట్ ఆన్లైన్ అండ్ రీసెర్చ్డ్ ఎ ఫ్యూ థింగ్స్. వాట్ ఐ ఫౌండ్ ఈస్, కార్ మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన టైర్ గుడియర్ అండి. గుడియర్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే, గుడియర్ టైర్ కి 3 years అన్కండిషనల్ వారంటీ. అంటే రోడ్ హ్యాజర్డ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు టైర్ కానీ డ్యామేజ్ అయితే మీకు వాళ్ళు ప్రోరాటా బేసిస్ మీద రిప్లేస్మెంట్ ఇస్తారు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉందన్నమాట. సో యా, ఐ వాస్ హోప్ఫుల్. పోన్లేరా బాబు, హ్యాసిల్ అంతా ఎలాగైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అదంతా ఇబ్బంది అయితే ఉంటుంది, బట్ కాస్ట్ వైజ్ గా నేను ఏమన్నా కొద్దిగా బయటపడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి విజయవాడ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే, వారంటీ వాళ్ళు చూసుకుంటారు సార్ అన్నారు. నేను విజయవాడ నుంచి చాలా దూరంగా ఉన్నాను, భీమవరం షోరూమ్ కి ఫోన్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్ అక్కడే ఇచ్చాను నేను. సో వాళ్ళు దే వర్ వెరీ క్లియర్ దట్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ అంటే మహేంద్ర ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అన్కండిషనల్ వారంటీలోకి రావు సార్, ఓన్లీ కండిషనల్ వారంటీ ఉంటుంది. మీ కేసులో ఏదైతే సైడ్ వాల్లో మీకు బ్రేకేజ్ ఉందో, సో అది 99% ఆఫ్ ద టైం మీకు క్లెయిమ్ అన్నది అప్రూవ్ అవ్వదు, సో రిజెక్ట్ అవుతుంది అని మన గుడియర్ ఫీల్డ్ ఇంజనీర్ నెంబర్ ఇచ్చారండి. హీ వాస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. ఆయన చాలా నీట్ గా మాట్లాడారు. సార్, మీరు క్లెయిమ్ అప్రూవ్ అవ్వడం అన్నది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్, ఎందుకంటే ఇట్స్ అన్ ఓఈ కాంపోనెంట్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ కాంపోనెంట్, సో అవ్వదు అని చెప్పారు. సో యా, ఐ వెంట్ ఆన్, ద క్లెయిమ్ గాట్ రిజెక్టెడ్. రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చింది ఒక 50% మీకు డిస్కౌంట్ అన్నది ఇస్తాము గుడ్ విల్ కింద, ఎందుకంటే మీరు ఓన్లీ 3000 kilometers తిరిగారు కాబట్టి. సో యా, వాట్ ఐ డిడ్ ఈస్, ఆ రోజు క్లెయిమ్ ప్రాసెస్ రిజెక్ట్ అయ్యి వాళ్ళు ఇస్తారని తెలిసిన తర్వాత నేను స్టెప్ని చేంజ్ చేసి, స్టెప్ని ఒక చిన్న గమ్మత్తైన విషయం, స్టెప్ని ఒక బైక్ టైర్ ఎట్లా ఉంటుందో ఆ టైర్ ఇంత పెద్ద ఎస్యూవీ మీద బైక్ టైర్ ఎట్లయితే ఫిట్ చేసుకుంటే ఫనీగా ఉంటుందో, ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ యాక్చువల్లీ. నేను వి ఆర్ సెల్ఫ్స్ చేంజ్ ద టైర్ అండ్ అక్కడి నుంచి ఒక 150-160 kilometers విజయవాడ, ఆ టైర్ తోటి విజయవాడ వెళ్ళాను అనమాట. 70-80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే, వాళ్ళు మనకి ఇచ్చిన ఫస్ట్ ఆ క్లెయిమ్లో మనకి 50% డిస్కౌంట్ ఇచ్చిన టైర్ ఏదైతే ఉందో అది మనకి వితౌట్ ఫోమ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవీ టైర్స్కి లోపల సౌండ్ ప్రూఫింగ్ లాగా ఒక ఫోమ్ ఉంటుంది. నాకు వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఫోమ్ లేదనమాట. సో ఐ వాజ్ అడ్మెంట్, అంటే నాకు వద్దు, 3 టైర్స్కి ఫోమ్ ఉండి ఒక్కదానికే లేకపోతే నాకు సౌండ్లో ఏమైనా డిఫరెన్స్ రావచ్చు కదా, ఎందుకు నాకు ఇదని చెప్తే, దే వెంట్ త్రూ దేర్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ దే ఆస్క్డ్ మీ టు పే ఎక్స్ట్రా అండ్ దెన్ నాకు టైర్ అయితే ఇచ్చేసారనమాట. గుడియర్ వెరీ వెరీ పేషెంట్ పీపుల్, వాళ్ళు చాలా బాగా నాకు హెల్ప్ చేశారు, చాలా పేషెన్స్గా, ఒక్కసారి కూడా చేయించుకోకుండా ఏం లేకుండా చాలా నీట్గా చేసి ఇచ్చారనమాట. ఐ చేంజ్ ద టైర్ అండ్ ఐ కేమ్ బ్యాక్. నాకు ఒకే ఒక థాట్, చేంజ్ చేసుకున్నాను అంతా ఓకే, నేను నా చేతిలో నుంచి ఒక 20,000 పడాల్సింది 10,000 పడింది, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇది అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తున్న విషయం. ఇప్పుడు నేను గుడియర్ దగ్గరికి వెళ్ళి సేమ్ టైర్ కొనుక్కుంటే నాకు 3 years అన్కండిషనల్ వారంటీ ఉంటుంది. అన్కండిషనల్ అంటే రోడ్ హ్యాజర్డ్స్ అవ్వచ్చు, నీకు నువ్వు కత్తిరించి కోసినా కూడా నీకు వాళ్ళు ఇస్తారు అన్న కైండ్ ఆఫ్ వారంటీ నుంచి
మహీంద్రా ఫ్యాక్టరీ అంటే మహీంద్రా ఒకటే కాదు, టాటా అవ్వచ్చు, మారుతి అవ్వచ్చు. ఐ థింక్ దే లైక్ యాజ్ ఫార్ ఎస్ ఐ హ్యావ్ సీన్ మొత్తం అందరూ చేసేది ఇదే. సో ఎందుకు అట్లా? సో అట్లీస్ట్ ఇది ఇవ్వట్లేదు అన్న విషయం మనకి ఈ రోజు వరకు, నాకైతే ఈ రోజు వరకు ఎందుకు తెలియదు. అంటే ఆప్షన్ ఇవ్వచ్చు కదా, 2000 టైర్కి 2000 కట్టించుకుని మీకు వరీ ఫ్రీ ప్రోగ్రాంలోకి మిమ్మల్ని రిజిస్టర్ చేస్తాము అని చెప్పుంటుంటే నేను టైర్కి వచ్చి 2000 కట్టుకుని నాకు 8000 పోతే పోయింది అని నేను అట్లీస్ట్ 3 years వరకు పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటాను కదా. సో నో, ఎందుకు ఇట్లా ఎందుకు జరుగుతుందంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ అని నా ఫీలింగ్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ అట్ ఆల్. సో అసలు ఈ క్వశ్చన్ అడగాలి అన్న విషయం నాకే తెలీదు, మీలో ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. ఒకవేళ మీకు కానీ తెలిస్తే లెట్ అస్ స్టాండ్ టుగెదర్. మీరు దీని గురించి డిస్కషన్ పెట్టండి. రేపొద్దున్న మహీంద్రా షోరూమ్కి వెళ్తారో, టాటా షోరూమ్కి వెళ్తారో, కారు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరు టైర్స్ మీద నాకు అన్కండిషనల్ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు అన్న క్వశ్చన్ మనం అడుగుతూ ఉంటే, ఇదేమైనా ఇవ్వాలేమో అని చెప్పేసి ఎప్పుడో ఒకప్పుడు డౌన్ ద లైన్ 5 yearsకో 10 yearsకో ఒక మ్యానుఫ్యాక్చరర్ అన్నాడు మనకి ఇదొక ఫీచర్ లాగా, ఇదొక మార్కెటింగ్ గిమిక్ లాగా, వీఆర్ గివింగ్ యూ 3 years అన్కండిషనల్ వారంటీ అన్న టైర్ ఇప్పుడు వరకు ఇండియాలో లేదు అని మొదలు పెడతారు. సో దట్ వే నార్మ్స్ చేంజ్ అవుతాయి కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.